ట్రాప్‌లో పడిపోయారు. ఇది అయ్యేది కాదు. దానికి అనుగుణంగా ఎంతైతే రావాలో ప్రతిఫలం, ఆ ప్రతిఫలం అంతా ఫండ్స్ రూపంలో ఇచ్చేస్తున్నాం. స్పెషల్ ఏదో దానికి ఎక్కడికక్కడ స్పెషల్ అకౌంట్స్ తెరిస్తే స్పెషల్ ఇంజిన్ ద్వారా ఏమేమైతే ఇవ్వాలో అవన్నీ ఇస్తున్నామని చెప్పి ఆ రోజే వాళ్ళు చెప్పారండి. అయితే ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో చెప్పాను కదండీ! ఆ ట్రాప్‌లో మీరు పడడం వల్ల బయటికెళ్లారు. కానీ ఇప్పటికి కూడా చాలా క్లియర్ కట్‌గా మే చంద్రబాబు నాయుడు గారు తెలుసు. అంటే అంతే కూడా 2024 రామ్‌కుమార్ గారు ఒక్క నిమిషం అండి. ఒక అహా! మాట లేదు లాస్ట్ లేదు. మాట. మీరే చెప్దురు. ఇక్కడేంటంటే మన మధ్య వారు లేరు ఈరోజు వారి గురించి ప్రస్తావన చేయకూడదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి అరుణ్ జైట్లీ గారు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అనే అంశానికి భయంకరమైన వ్యతిరేకి. ప్రపంచం మొత్తానికి తెలుసు. అన్ని భాషల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అన్ని భాషలు మాట్లాడేవాళ్ళందరికీ. ఆయన ఉండగా అది సాధ్యం కాలేదు. సో ఆయన దానికి ఒక మంచి ఫౌండేషన్ వేసి ఎలాగూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకూడదు అని చెప్పి కంకణం కట్టుకొని చాలా దీక్షగా అకుంఠిత దీక్షతో ముందుకెళ్ళి రాకుండా అడ్డుపడ్డారు. దానికి ఒక ఫౌండేషన్ వేసిన తర్వాత ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారు ఎంత ప్రయత్నం చేసినా అది వస్తుందని అయితే కాస్త పరిమిత పరిజ్ఞానం ఉన్న నాబోటోళ్ళకు కూడా తెలిసిన విషయం. అది రాదు అనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది. సో ఎందుకు అనవసరంగా ఇలాంటివి రేపు పెట్టి మీ కోయలేషన్ పార్ట్నర్స్ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది? కాదండి. ఇప్పుడు రేపెట్టడానికి దీని గురించి అసలు బీజేపీ ఎక్కడ టచ్ చేయలేదు కదా! నేను అనేది అదే, బీజేపీ టచ్ చేయదు. ఇంకొకళ్ళ భుజాల నుంచి తుపాకులు పెడుతుంది అంటున్నా. భలే వరే అదే చెప్తున్నాను. ఇది కాదండి. చంద్రబాబు నాయుడు గారికైతే చాలా క్లియర్ కట్‌గా తెలుసు. ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ తప్పితే ఈ స్టేట్‌కి ఫండ్స్ ఏమేమైతే కావాలో, ఈ స్టేట్ డెవలప్‌మెంట్స్‌కి ఏమేమైతే కావాలో అవి అడుగుతారు. అవి తేవడానికే ట్రై చేస్తారు కానీ దీని గురించి ఎత్తుకోరండి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. ఏవండీ ఇదేది ఇది మోడీ గారో లేకపోతే అరుణ్ జైట్లీ గారో చేసింది కాదు. ఫైనాన్స్ కమిషన్ అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంకా దానికి అనుగుణంగా కొత్త రాష్ట్రాలకు ఏవి కూడా ఇవ్వకూడదనేది ఒక రూల్ తెచ్చారు. అది ముగిసిన అధ్యాయం చాలా క్లియర్ కట్‌గా చెప్పేశారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్రానికి ఏమేం కావాలో పైనుంచి అడిగిన వెంటనే తేవడానికి నేను ఉన్నానని ఆయన కూడా చెప్తున్నారు. ఇచ్చేవారు, తెచ్చేవారు ఇక్కడ అందరికీ అందించేవారని నేను ముందు నుంచి చెప్తా ఉంటాను నా భాషలో. అంతేగాని దీని గురించి అయితే ఎక్కడ డిస్కషన్ లేదు. అయితే నేను ఇందాక చెప్పినట్టు వారి రాష్ట్రానికి కావాలి కాబట్టి నితీష్ గారు అడగడంలో తప్పే ఉందండి. కానీ 2 లైన్స్ అడిగారు. ఇది కావాలి వస్తే బాగుండును. కాకపోతే నాకు దానికి అనుగుణంగా ఇప్పుడు ఆంధ్రాకి మీరేమనుకుంటున్నారంటే నితీష్ కుమార్ గారి ద్వారా ఆంధ్రాకి ముందుగా అడ్డుకట్టేద్దామని మేం చేసామని మీరో ప్రజల ద్వారా మీరు అడిగే ప్రశ్న. అది కాదండి. నితీష్ గారు అమ్మ బాబోయ్! ఆయన చాలా షార్ప్‌గా ఉంటారు. ఆంధ్రాకి డబ్బులన్నీ ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఆయన ముందుగా మాకు అడ్డుకట్టేస్తున్నారు. ఆంధ్రాకి ఇచ్చినంత మాకు ఇవ్వాలని. అయితే ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ పరిస్థితిలో ఉంది. ఈ స్టేట్ తీవ్రమైన పీకల్లో తప్పుల్లో ఉంది. పోలవరం, ఈ అమరావతి కంప్లీట్ అవ్వాలని చెప్పి ముందు నుంచి గట్టిగా వాగ్దానం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి అని చెప్పి దీనికి ఎంత కావాలో ఆ బల్క్ సైజ్ కూడా పట్టుకెళ్దామని ముందుగా ఆయన బాణాలు వేస్తున్నారు. అంతేగాని ఆంధ్రప్రదేశ్‌కి ఏమి ఇందులో తక్కువ చేసినట్టు కాదు. లేకపోతే ఆంధ్రప్రదేశ్‌కి ఏమి అడ్డంకులు కాదు వాసుదేవ్ గారు. సో అయితే మీరు అనేది ఏంటంటే మీ స్టాండ్ని మీరు జస్టిఫై చేసుకుంటున్నారు. నితీష్ కుమార్ ద్వారా మీరు చేయించారని చెబుతున్న ప్రయత్నంలో నిజం లేదంటారు. అస్సలు పూర్తిగా అబద్ధం అండి. నితీష్ కుమార్ గారు చాలా తెలివైన రాజకీయ నాయకుడు. ఆయన ఏంటంటే మనకి ఈ ఆంధ్రప్రదేశ్‌కి మేము ఎక్కువ ఇచ్చేస్తున్నామేమో అని చెప్పి ఆ రాష్ట్రానికి కూడా అంత సమాన వాటాలు పట్టుకెళ్లాలని ఆయన ట్రై చేసుకుంటున్నాడు. రైట్. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర. శ్రీనివాస్ చౌదరి గారు, అంటే బీజేపీ తోటి ఎంత అప్రమత్తంగా ఉండాలని అనే దానికి ఈ ఒక్క చిన్న సంఘటన ఉదాహరణ. జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయించి దాన్ని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకొచ్చి రేపు పొద్దున ఎక్కడైనా ఎన్డీఏలో కీలక